నమస్కారం. మీ కలల ఇంటిని నిర్మించుకుంటున్నారా? అయితే కేవలం మంచి సిమెంట్, ఇసుక వాడితే సరిపోదు. ఇంటికి ప్రాణం పోసేది, అది గట్టిగా ఉండేలా చేసేది క్యూరింగ్. చాలామంది క్యూరింగ్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ ఇది సరిగ్గా చేయకపోతే మీ ఇల్లు బలహీనపడే అవకాశం ఉంది. ఈరోజు వీడియోలో క్యూరింగ్ అంటే ఏమిటి, ఎన్ని రోజులు చేయాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసేయండి. క్యూరింగ్ అంటే ఏంటి? ముందుగా క్యూరింగ్ గురించి తెలుసుకుందాం. సిమెంట్ను ఇసుక మరియు నీళ్లతో కలిపినప్పుడు హైడ్రాక్షన్ అనే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్లనే సిమెంట్ గట్టిపడుతుంది. ఈ సమయంలో సిమెంట్ నుండి వేడి అనేది ఏర్పడుతుంది. ఆ వేడి వల్ల సిమెంట్లో ఉన్న నీరు ఆవిరి కాకుండా ఉండటానికి మనం బయట నుండి నీటిని అందిస్తాం. దీనిని క్యూరింగ్ అంటారు. క్యూరింగ్ చేయకపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పగుళ్ళు, గోడల మీద, స్లాబ్ మీద సన్నని పగుళ్ళు వస్తాయి. బలం తగ్గడం, గోడ తన పూర్తి స్థాయి బలాన్ని పొందలేదు. దుమ్ము రావడం, గోడను తాకినప్పుడు సిమెంట్ పొడి రాలిపోవడం. లీకేజ్, భవిష్యత్తులో స్లాబ్ నుండి నీరు కారే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు చేయాలి? సాధారణంగా క్యూరింగ్ సమయం వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ వాతావరణంలో కనీసం 7 నుండి 10 రోజులు చేయాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 10 నుండి 14 రోజుల వరకు ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి. సిమెంట్ రకాన్ని బట్టి మీరు వాడే సిమెంట్ ఓపీసీయా లేదా పీపీసీయా, దీన్ని బట్టి కూడా మనమైతే క్యూరింగ్ రోజులు అనేది మారిపోతాయి. సరైన పద్ధతిలో ఎలా క్యూరింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్లాబ్ కోసం స్లాబ్ మీద చిన్న చిన్న గట్లు కట్టి నీటిని నిలబెట్టాలి. అది అత్యంత ఉత్తమమైన పద్ధతి. గోడల కోసం పైపుతో నీటిని చిలకరించాలి. గోడలు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. స్తంభాల కోసం స్తంభాలకు గన్నీ బ్యాగ్స్, గోనె సంచులు చుట్టి వాటిని ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకోవాలి. చూశారు కదా, క్యూరింగ్ అనేది ఇంటి నిర్మాణంలో చాలా కీలకమైన దశ. డబ్బులు ఆదా చేసే క్రమంలో క్యూరింగ్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని ముఖ్యమైన చిట్కాలు చూద్దాం. సిమెంట్ వేసిన 8 నుండి 12 గంటల తర్వాత క్యూరింగ్ మొదలు పెట్టాలి. ఉదయం మరియు సాయంత్రం ఎండ తక్కువగా ఉన్నప్పుడు నీళ్లు పట్టడం మంచిది. నీరు క్వాలిటీ కూడా బాగా ఉండేలా చూసుకోండి.